Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear Motu. Happy birthday to you. ఓకే ఓకే, కృతజ్ఞతలు మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. కష్టపడి కేక్ మోసుకొచ్చాం, మా కూడా కాస్త రుచి చూపించచ్చుగా. ఈ కేక్ తెచ్చింది నాకోసమే కదా. సరే, గిఫ్ట్లు ఏం తెచ్చారు? ఇచ్చేయండి. గిఫ్టే కదా, ఇప్పుడే ఇస్తాం మిత్రమా. కొట్టకండి, దయచేసి కొట్టకండి. కాపాడు పతులు. పతులు అంటూ ఏమిటా గావు కేకలు? నీ జన్మకు తెలిసినవి రెండే విషయాలు. ఒకటి సమోసాలు తినడం, 2 రాత్రుళ్ళు పనికిరాని కలలు కనడం. కొట్టకండి. పతులు, ఈవేళ ఏ రోజు? ఈ రోజు మండే, సోమవారం. ఎందుకు? అరే, నేను అడుగుతున్నది ఈ రోజు ఏం వారం అని కాదు, ఈ రోజు స్పెషల్ ఏమిటి అని. ఇవాళ నేను అసలు విషయం మర్చిపోయాను, సారీ. గుర్తొచ్చిందా? ఫ్రెండ్ అని చెప్పుకోగానే సరిపోదు, అన్ని గుర్తుంచుకోవాలి. సారీ మోటు, నువ్వు గుర్తు చేసి మంచి పని చేశావు. లేదంటే ఈ రోజు భోజనం చేసేసి ఉండేవాణ్ణి. ఏమిటి ఏమన్నావు? ఈ రోజు అమావాస్య కదా, ప్రతి అమావాస్యకి నేను ఉపవాసం ఉంటూ ఉంటాను. నేను నిన్ను అడిగింది ఈవేళ పౌర్ణమ అమావాస్య అని కాదు, ఈ రోజు స్పెషల్ ఏమిటి? ఇవాళ ఇంకేముంది, ఏమీ లేదు. ఊరికే నా బుర్ర తినకు, నాకు బయట చాలా పనులున్నాయి, నేను వెళ్ళొస్తాను. పతులు, ఒకసారి కిటికీ తలుపులు తెరిచి బయట చూడు. బయట నువ్వే ఉంటావు. నేను బయట ఉండడం ఏమిటి? అదెలా? ఏది, ఎక్కడున్నాను నేను? బయట ఎక్కడున్నాను? ఒక్క నిమిషం. అదిగో అక్కడే. ప్రాణ స్నేహితుడు. నా పుట్టినరోజు కూడా గుర్తులేదు. పత్రు, నా ప్రాణమిత్రుడా, నా సహోదరా, రోడ్డున బల్లా ఖర్చుకుని పడుకున్నావేమిటి? ఏం లేదు, ఈ రోజు మోటు పుట్టినరోజు కదా, మీ అందరితో కలిసి వాడికి సర్ప్రైజ్ పార్టీ ఏర్పాటు చేద్దాం అనుకున్నాను. బర్త్డేల పార్టీలు చేయడంలో నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. పదండి, వెళ్ళి అన్ని రెడీ చేద్దాం. ఏ పురుపురి నగర హీరో, ఒంటరిగా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? చెంగంగారు, పోలీసులకి జ్ఞాపక శక్తి చాలా ఎక్కువని విన్నాను. ఒకటి చెప్పండి, ఈవేళ ఏం రోజు? ఈ రోజు చట్టం పుట్టినరోజు. ఈ రోజే చట్టం మొట్టమొదటిసారిగా పుట్టింది. నేను అడుగుతున్నది వ్యవస్థల పుట్టినరోజుల గురించి కాదు, మనుషుల పుట్టినరోజు గురించి. ఈ రోజు ఏదో ఒక గొప్ప వ్యక్తి పుట్టుంటాడు కదా. మహాత్మా గాంధీది అక్టోబర్ 2, జవహర్ లాల్ నెహ్రూది 14th నవంబర్, ఇందిరా గాంధీ, స్వామి వివేకానంద, మైకేల్ జాక్సన్. సారీ, ఈ రోజు ఏ గొప్ప వ్యక్తి పుట్టినరోజు అయ్యే అవకాశం లేదు. ఖచ్చితంగా ఏ దగుల్బాజీ వెధవ పుట్టినరోజు అయి ఉంటుంది. నాకు ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది? మీరు సరిగ్గా చెప్పారు సింగం గారు. ఏయ్ మోటు, ఇప్పుడు చెప్పు, ఇంతకీ ఈ రోజు ఏ దొంగ సచ్చినోడు పుట్టినరోజు? అయ్యమ్మా, ఉన్నట్టుండి హీరో విలన్ అయిపోయాడేంట్రా బాబోయ్. మరల రావాలి ఈ రోజు, తనివి తీర పాడాలి ఈ రోజు, పండుగే కావాలి ఈ పుట్టినరోజు. ఇవే మా శుభాకాంక్షలు. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. ఈ పొగడ్తలు పక్కన పెట్టి ముందు మోటుకి విషెస్ చెప్పు. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. మోటు, నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. భలే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నిన్ను నేను లెక్కలేనన్ని సార్లు పట్టుకుని 7 రోజులు లెక్కెట్టించాను.
నీకంత ద్రోహం చేసినా సరే నన్ను విష్ చేస్తున్నావు, కానీ నా ప్రాణ స్నేహితులు ఎవరికి నా పుట్టినరోజు గురించి గుర్తే లేదు. మోటు ముందు నువ్వు ఆ కొడాయిని కట్టేస్తావా? కాస్త ఎమోషన్ కంట్రోల్ చేసుకుని అర్థమయ్యేలా చెప్పు. ఎవరికేం గుర్తులేదు. నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? నువ్వు నాకు శుభాకాంక్షలు చెప్పావు కదా, దాని గురించే. కానీ ఆ విషయం తెలిసింది నా ఒక్కడికే. నువ్వు నీ ఫ్రెండ్స్ కి ఎలా చెప్తావు? నీ ఒక్కడికి మాత్రమే తెలిసిన విషయం ఏమిటో చెప్తావా? ఈ రోజునే నేను నా క్రైమ్ వ్యాపారాన్ని మొదలు పెట్టాను. ఈ రోజునే నేను డాన్ కావాలని కళ్ళగండం మొదలు పెట్టాను. అందుకే మళ్ళీ మళ్ళీ ఈ రోజు రావాలని హ్యాపీ రిటర్న్స్ జరుపుకుంటున్నాను. విష్మి 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 మోటు. ఏమైంది ఏమైంది మోటుకి? ఎందుకు ఇలా మండిపోతున్నాడు? వెంటనే ఫైర్ ఇంజిన్ పిలిపించండి. మోటు కొడితే కొట్టావు కానీ ఎందుకు కొడుతున్నావు చెప్పు మరి కొట్టు. అయినా ఇది నా బర్త్డే, నీకెందుకు బాధ? దిస్ ఈస్ మై లైఫ్. అయ్యమ్మా, మన సర్ప్రైజ్ పార్టీ ఎప్పుడు మొదలవుతుంది? ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు? డెకరేషన్ పూర్తి కాగానే సర్ప్రైజ్ పార్టీ మొదలవుతుంది. ఈలోగా కెమికల్స్ కాస్త బయట పెట్టి వస్తారా? డాక్టర్ జట్కా, పెద్దన్నయ్య. ఎవరికి గుర్తున్నా లేకపోయినా నా పెద్దన్నయ్యకి మాత్రం నా పుట్టినరోజు గుర్తుంటుంది. ఇదిగో పెద్దన్నయ్య, తలుపు తెరు. పెద్దన్నయ్య, నిన్నే. కాసేపు అలాగే అరవనివ్వండి. విసుగు పుట్టి తనే వెళ్ళిపోతాడు. ఇంకా మోటు బర్త్డే పార్టీ ఏర్పాట్లు పూర్తవలేదు కదా. ఇంతవరకు కేకు స్వీట్లు రానే లేదు. మోటో గారు, లోపల డాక్టర్ జట్కా గారు ఉన్నారు. ఆయన లోపలుంటే నేను బయట ఎందుకుంటానయ్యా? మరి ఈ మిఠాయిల్ని నేను ఎవరికి ఇవ్వాలి? మిఠాయిలా? నాకిచ్చే. నేను ఆయన కోసం ఎదురు చూస్తున్నాను. ఆయన రాగానే ఈ మిఠాయిలు ఆయన చేతిలో పెడతాను. నువ్వు వెళ్ళు. తన పార్టీని తనే చేతుల్లో నాశనం చేసుకునేలా ఉన్నాడు ఈ బండోడు. నేను వాణ్ణి వదిలిపెట్టను. ఊరికే ఆవేశపడకు. తినాల్సింది తినేశాడు కదా. వెళ్ళేంత వరకు వెయిట్ చేద్దాం. పెద్దన్నయ్య, నేను బయలుదేరుతున్నాను. తర్వాత వస్తాను. ఏ ఒక్కడికి నా సంగతి పట్టడం లేదు. ఏమి స్నేహితులో ఏమిటో. నేనెవ్వరికీ స్నేహితుడిని కాను. నేనెవ్వరికీ అక్కర్లేదు. అందరూ స్నేహం ముసుగులో బతుకుతున్నారు. ఈ లోకంలో అసలు స్నేహమే లేదు. నేను వెళ్తున్నాను. మిత్రులారా, ఆ రెండు కెమికల్స్ కలిసాయంటే చాలా ప్రమాదం. వెంటనే ఏదో ఒకటి చేయండి. పదండి, పారిపోండి. బ్లాస్ట్ అవబోతోంది. నా ప్రాణ స్నేహితుడు పొతులకే నా పుట్టినరోజు జ్ఞాపకం లేనప్పుడు మిగతా వారిని నిందించి ఏం ప్రయోజనం? అయినా నా పిచ్చి గాని ఒకరి గురించి పట్టించుకునే టైం ఎవరికుంటుంది? సూపర్ సూపర్. అంటే మీకు గుర్తుందా? నీ పుట్టినరోజుని మేము ఎలా మర్చిపోతాం మోటు? నీ కక్కుర్తి తగలయ్యా పాట పూర్తి కానీ. హ్యాపీ ఈ వేళ నా పుట్టినరోజు అనే సంగతి మీ అందరికీ గుర్తుంది కదా. అలాంటప్పుడు నా సర్ప్రైజ్ పార్టీ ఎందుకు ఏర్పాటు చేయలేదు? నిజమే, సర్ప్రైజ్ పార్టీ అంటే సర్ప్రైజింగ్ గానే ఉండాలి. నీకు సర్ప్రైజ్ పార్టీ ఏర్పాటు చేయలేకపోయాం కానీ నీకు సర్ప్రైజ్ గిఫ్ట్ మాత్రం తీసుకొచ్చాం. ఏమిటి సర్ప్రైజ్ గిఫ్ట్లా? అవంటే నాకు చాలా చాలా ఇష్టం. తీయండి తీయండి. ఏమిటి ఇవన్నీ? సర్ప్రైజ్ పార్టీ ఇచ్చే అవకాశం లేకుండా చేసావు. నువ్వు వద్దన్నా సరే సర్ప్రైజ్ గిఫ్ట్లు మాత్రం ఇవ్వకుండా వదిలిపెట్టాం. ఇచ్చేయండి. అన్నయ్య, మీరందరూ ఎందుకెంత కోపంగా ఉన్నారు? దయచేసి చెప్తారా? నేనేం చేశాను?